బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య వార్ తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా కనిపిస్తుంది. చిన్నిపై ఎమ్మెల్యే కొలికిపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర 5 కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. 3 దఫాల్లో మొత్తం 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు చెప్పారు. మరో 50 లక్షలు చిన్ని పిఏ తీసుకెళ్లాడని అన్నారు. మిగిలిన 3.50 కోట్లపై రేపు వివరిస్తా అంటూ కొలికిపూడి కీలక కామెంట్స్ చేశారు. ఇక కొలికిపూడి వ్యాఖ్యలపై అదే స్థాయిలో ఎంపీ చిన్ని కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదన్నారు. డబ్బుల కోసం కోర్టులకు పదవులు ఇవ్వనని అన్నారు. ఎవరు ఎవరి పంచాన చేరారో అందరికీ తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమపై ఎవరన్నీ ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. ఒకప్పుడు ఎంపీ లేకపోతే తాను లేనని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలని చిన్ని కౌంటర్ ఇచ్చారు. తిరువూరు నియోజకవర్గ పర్యటనలో చిన్ని ఈ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ సమావేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, కొవర్టులు ఎవరో ఎక్కడున్నారో అక్కడే తెలిసిందని చెప్పారు. దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ల వైఖరి ఉందన్నారు. పక్కనోడి పుట్టినరోజుకు స్టేటస్లు పెడితే క్యాడర్ ఒప్పుకుంటుందా అని చిన్ని ప్రశ్నించారు. బాబు కంచరాగా చనిపోతున్నాయి, మేము వెళ్ళాను. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్ లో గెలిచాడు. ఎంపీ గారి ఆఫీస్ లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్ లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్తాము. 24వ తారీఖున బయలుదేరారు. జెండా కప్పనేలేదండి బాబా. విజయవాడలో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య వార్ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. చిన్నిపై ఎమ్మెల్యే కొలికిపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర 5 కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. 3 దఫాల్లో మొత్తం 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు చెప్పారు. మరో 50 లక్షలు చిన్ని పిఏ తీసుకెళ్లాడని అన్నారు. మిగిలిన 3.5 కోట్లపై రేపు వివరిస్తా అంటూ కొలికిపూడి కీలక కామెంట్స్ చేయటం గమనార్హం. కొలికిపూడి వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చూస్తున్నాం కొలికిపూడి వర్సెస్ చిన్నిగా వివాదం తారాస్థాయికి చేరుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదానికి ప్రధాన కారణం ఏంటి? మాటల తోటాలైతే ప్రస్తుతం పేలుతున్నాయి. రేపు 3.5 కోట్లకు సంబంధించి కూడా క్లియర్గా నేను వివరిస్తా అంటూ కొలికిపూడి చెప్తున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే కొలికిపూడి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయని కూడా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో గత కొద్ది నెలలుగా కొంత చిన్ని వర్సెస్ కొలికిపూడి వర్గాల మధ్య కొంత వివాదం అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా చిన్ని నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. అక్కడ వాళ్ళ టీంతో వర్క్ చేపిస్తున్నారు. నేను స్థానికంగా ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను అనేది కూడా ఆయన కార్యకర్తలతో చెప్పిన మాట. ఎక్కడ చూసినా సరే ఏది చేయాలన్నా చిన్ని పర్మిషన్ ఉంటేనే చెయ్యాలి అనేది అంటున్నారు అనేది కూడా మొన్న 3 రోజుల కిందట దీపావళికి ముందు రోజు కార్యకర్తలతో మాట్లాడిన అంశాలు. కీలకంగా దీని గురించి రేపు ఉదయం ఆయన వర్గానికి సంబంధించిన కొంతమందిని పార్టీ ఆఫీస్ కి వెళ్లి చంద్రబాబు దృష్టికి, అదేవిధంగా పూర్తిగా అక్కడ ఉన్న సీనియర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం అయితే చేసేందుకు ఒక అడుగు ముందుకేశారని చెప్పుకోవాలి. మరో పక్కన ఇప్పుడు ఇంకో విషయం కూడా బయటకు రావడం జరిగింది. అయితే గత ఎన్నికల సమయంలో 3.5 కోట్లు తమ మిత్రుల దగ్గర నుండి చిన్నికి డైరెక్ట్ గా అకౌంట్ లో అమౌంట్ వేశానని కూడా ఇప్పుడు కీలకంగా ఒక పోస్ట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి ఖండిస్తూ చిన్ని కూడా ఈ రోజు తిరువూరు పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్యే కూడా లేని పక్కనే ఎమ్మెల్యే కూడా లేరు. ఈ సమయంలోని తీవ్ర దుమారం అయితే రేపింది. ఇప్పుడు చిన్ని దానికి వివరించారు. పూర్తిగా నేను ఎప్పుడు తీసుకోలేదు, ఎవరు నమ్మరు అనేది చిన్ని మాట్లాడినప్పటికీ పూర్తిగా
ట్రాన్సాక్షన్స్ కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి. వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు అది హల్చల్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా రేపు ఖచ్చితంగా అధిష్టానం ముందుకి వెళ్తాను, వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను, అదేవిధంగా మీడియాకు కూడా చెప్తాను అనేది కూడా ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి. అయితే చిన్ని మాటలకి అదేవిధంగా కొలికిపూడి శ్రీనివాస్ మాటలకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. పూర్తిగా ఆధారాలతో నిరూపిస్తానని ఒక పక్కన ఎమ్మెల్యే చెప్తుంటే, మరో పక్కన ఇటువంటి ఆధారాలు నేను చాలా చూశాను, నేనైతే అలాంటిది ఎవరు నమ్మరు అనేది అతని వర్షంగా ఉంది. అయితే పూర్తిగా ఇప్పుడు ఈ వివాదం ఇప్పుడు కేంద్ర పార్టీ కార్యాలయం నుండి కూడా వీళ్ళిద్దరిని రేపు ఉదయం ఆఫీస్కి 10 గంటలకు ఆఫీస్కి రమ్మని కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏం తెలియదు అంటే పార్టీ ఇంటర్నల్ విషయాలు రోడ్డు మీదకి ఇద్దరు పెడుతున్నారు అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తున్న నేపథ్యంలో రేపు పార్టీ ఎటువంటి చర్యలు చేపడుతుంది, దీనికి సంబంధించి ఇప్పటికే గత కొద్ది నెలలుగా సుమారుగా ఆయన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటికే 2-3 సార్లు అధిష్టానం ముందుకు కూడా వెళ్లారు. ఆయనకి ఇప్పటికే అధిష్టానం ఎమ్మెల్యేకి ముట్టికాయలు కూడా వేసిన పరిస్థితి. ఇటువంటి వ్యాఖ్యలు బయట చేయొద్దు అని కూడా చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఈ వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా స్థానికంగా ఎంపీకి ఎమ్మెల్యేకి పూర్తి స్థాయిలో పడట్లేదు అనేది కూడా ఇప్పటికైతే అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అంటే ఒక పక్కన కొలికిపూడి వైసీపీకి కోవట్టుగా చేరారు అని కూడా చిన్ని వర్గీయులు చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎవరు వైసీపీకి కొమ్ము కాస్తున్నారు అనేది రేపు తెలిసే అవకాశం ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ యాకూబ్. ఎంపీ గారి ఆఫీస్ లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్ లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్తారు.